రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలను తీసుకొస్తోందని, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కాళహస్తి నియోజకవర్గంలోని ఏపీ సీడ్స్ కార్యాలయం నందు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2025-26 మొదటి విడత జిల్లా స్థాయి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, జిల్లా వ్యవసాయాధికారి ప్రసాద్, రైతు సంఘం నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ అన్నదాత సుఖీభవ పథకం సంబంధించిన గ్రీవెన్స్ ఘన జీవామృతాన్ని తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొస్తోందని, రైతులను అన్ని విధాలుగా ఆర్థిక భరోసా కల్పించేలా ఆదుకుంటోందని తెలిపారు. జిల్లాలోని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేలా చూస్తామని తెలిపారు. దాన్ని అభిషేకం చేసి కార్యక్రమం శ్రీకారం కోరుతున్నాం. ఒకటి, గౌరవ ప్రధానమంత్రి గారు వారణాసిలో చూసుకున్నట్టయితే అక్కడ వారణాసిలో గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చూస్తున్నాం. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభావ మన రాష్ట్రంలో రెండు కల్పించుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర రైతులందరికీ కూడా సంవత్సరానికి ప్రతి రైతు కుటుంబానికి కూడా ఈరోజు అందిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మొదటి విడత ఏదైతే ఖరీఫ్ ముందు మనము 7,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాకి ఈరోజు జమ చేయడం జరుగుతుంది. మనకి మొత్తానికి 20,000 గాను సంవత్సరానికి 3 విడతల్లో రైతుల ఖాతాలకి మనం జమ చేస్తాము. మొదటిది 7,000 రూపాయలు ఈరోజు చేయడం జరుగుతుంది. రెండో విడత అక్టోబర్ నెలలో రబీకి ముందు మన జిల్లాలో చూసుకుంటే ఎక్కువ శాతం రబీలో మనం పంట సాగు చేస్తాము, వరి వేస్తాం. అప్పుడు 7,000 రూపాయలు రెండో విడతగా మనకు వస్తుంది. మూడవది 6,000 రూపాయలు మనకి జనవరి నెలలో పంట కోతలకు వచ్చినప్పుడు 6,000 రూపాయలు రాబోతుంది. మొత్తానికి గాను 20,000 రూపాయలు మన ప్రతి ఒక్క రైతు కుటుంబం అకౌంట్లోకి రాబోతుంది. దీంట్లో 6,000 20,000లో 6,000 కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ తాలూకు కాంట్రిబ్యూషన్, మిగతా 14,000 పూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులతో ఇచ్చే కాంట్రిబ్యూషన్. మొత్తానికి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 46 లక్షల పైచీలకు రైతులందరూ కూడా ఈరోజు 3,000 కోట్లతోటి మనము అన్నదాత సుఖీభావ కింద ఇవ్వడం జరుగుతుంది. మన జిల్లాలో చూసుకుంటే 106 కోట్ల రూపాయలు ఈ రోజున ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రాబోతున్నాయి. 1,54,000 మంది రైతులకి ఈరోజు మన జిల్లాలో 106 కోట్ల రూపాయలు కూడా జమ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో గౌరవ ప్రజాప్రతినిధులు సమక్షంలో అధికారులందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. మీ అందరూ ఆలోచించాలి, రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు తీసుకొస్తుంది. మనకి ఈ శుభదినాన మరి శ్రీకాళహస్తిలో మొత్తం కలిపి 22,550 మంది రైతులకి ఈరోజు అన్నదాత సుఖీభావ 19,20,00,000 ఇచ్చిన ఘనత కేవలం ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి సమర్థులుగా తెలియజేస్తున్నారు. మనకి పండగ ముందే వచ్చినట్టుంది పండగ వాతావరణం. ఈ రోజు ఈ రైతులందరిని చూస్తుంటే, ఈ పచ్చని తోరణాలను చూస్తుంటే, ఆ పచ్చని టెంట్ను చూస్తుంటే మరి ముందుగానే సంక్రాంతి వచ్చిందా మన ఊరికి అన్నట్టే ఉంది. మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అనుకున్నట్టు మాట ఇచ్చినట్టు మరి మన కుటుంబ ప్రభుత్వం ఈరోజు చెప్పినట్టే చేస్తుంది. మనకి ఈరోజు 7,000 రూపాయలు ప్రతి రైతులని పడే పరిస్థితి ఈరోజు వచ్చింది.